హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. నార్మల్గా మనం అయితే చెరుకు రసం తాగుంటాం అనమాట. నేను కూడా చాలా దగ్గర అయితే తాగాను. ప్రజెంట్ మనం అయితే కొండైపాలెం గేట్ దగ్గర అయితే ఉన్నాము. వీళ్ళు వచ్చేసరికి సేంద్రియ చెరుకు రసం అయితే అమ్ముతూ ఉన్నారనమాట. ఏందబ్బా ఈ సేంద్రియ చెరుకు రసం అని చెప్పి నాకైతే డౌట్ రావడం జరిగింది. వెళ్ళేసి వాళ్ళ దగ్గర నార్మల్ చెరుకు రసం ఏంది, సేంద్రియ చెరుకు రసం ఏంది, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుందాం పదండి. సేంద్రియ చెరుకు రసం ఇప్పుడు రాకపోతున్నాను. టేస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. టేస్ట్ బాగుంది. అన్న చెప్పినట్టు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు ఖచ్చితంగా ట్రై చేయండి తాగడానికి. అన్న దీన్ని తాగడం వల్ల ఏందన్న బెనిఫిట్స్? 26 రకాలు ఏమో ఉన్నాయి. దీని దాని మనకి కరెక్ట్ గా తెలియదు. ప్రాసెస్ కొంచెం రాసి ఉంది. 26 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. 26 రకాలు ఉన్నాయి చెరుకు రసం వల్ల కాబట్టి డాక్టర్స్ కూడా చెప్తారు. ఇంకోటి వచ్చి దీన్ని వచ్చి ప్రాసెస్ ఏంటంటే ఎట్ట పడితే అట్ట వాడే కాడ తాగకూడదు. నీట్ గా చేసి నీట్ గా పెట్టుకునే కాడ తాగాలి. ఓకే. దానివల్ల అన్న ఇప్పుడు మనం ఉండే లొకేషన్ ఒకసారి, షాప్ లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న. ఈ షాప్ వచ్చి కొండాపాలెం గేట్ దగ్గర, నెల్లూరు కొండాపాలెం గేటు, రవీంద్ర నగర్. ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడైనా ఉన్నాయి మనకి? మినీ బైపాస్ లో బజాజ్ షోరూమ్ పక్కన ఒకటి ఉంది. అదొకటి, ఇక్కడ ఒకటి. మినీ బైపాస్ లో వనంతోపు సెంటర్ దగ్గర బజాజ్ షోరూమ్ పక్కన 2 వీలర్ షోరూమ్. మామూలు చెరుకు రసానికి సేంద్రియ చెరుకు రసానికి డిఫరెన్స్ ఏంది అసలు? సేంద్రియ చెరుకు రసం అనేది వచ్చి ఎరువులు, ఓన్లీ ఎరువులు, మందులు గిందులు ఏం వాడకుండా ఎరువు వేసి పంట రానిచ్చే సేంద్రియ చెరుకు రసం. మామూలు వచ్చి లైట్ గా మందులు అవన్నీ వేస్తారు, పంట చేతికి వస్తుంది. అది కొంచెం ఎక్కువ పంట వస్తుంది, ఇది తక్కువ వస్తుంది పంట. అంతే తేడా దానికి దీనికి. రుచి పరంగా కానివ్వచ్చు, లేకపోతే దాన్ని ఎలా పండించడం? రుచి పరంగా పండించేది పంట వచ్చేస్తుంది. ఎట పండించినా పంట వచ్చేస్తుంది. ఎట పండించినా అంటే ఎరువు వేసి పండించేది తక్కువ వస్తుంది పంట చేతికి. మందులు వేసి పెంచేది ఒక 30-20 టన్నులు వస్తుందంటే ఎరువు వేసి పెంచేది వచ్చి ఒక 10 టన్నులు వస్తుంది. అంతే సగానికి సగం తేడా వచ్చేస్తుంది. దాంట్లోనే పంట అట్టే తీసుకొని వచ్చి స్ట్రైట్ గా రసం చేస్తున్నాము. దాంట్లో వేసేది అల్లం నిమ్మపండు, ఐస్ క్యూబ్స్ కానీ ఏం వాడటం లేదు. నెక్స్ట్ వచ్చి దానికి తగ్గేది అంటే దానికి ఇంకా షుగర్ యాడ్ చేసేది, అదర్ లిక్విడ్స్ పోసేది ఏం లేదు. మిగతా జ్యూసులు అయితే అదర్ లిక్విడ్స్ అవన్నీ వేస్తారు. అంటే ఇప్పుడు మన తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది అన్న చెరుకు రసం? చెరుకు రసం తయారీ విధానం వచ్చి గెడ క్లీన్ చేస్తాం. ఫస్ట్ గెడలో ఏమైనా వచ్చి పుచ్చులు అవన్నీ ఉన్నా కూడా నీట్ గా క్లీన్ చేస్తాం. అవి కావాలన్నా చూసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో ఉండి అవి డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెడతాం. ఫ్రిడ్జ్ నుంచే కూలింగ్ వస్తుంది. మిగతా పరంగా చూసుకుంటే కొంతమంది ఐస్ వేస్తారు, బయట చెక్కి పెట్టేసి అట్ట వేస్తారు. మంది అట్టగా ఉండదు. నీట్ గా చెక్కి కడిగి వాష్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాం. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసం తీయడానికి ఎన్ని చెరుకులు వాడాల్సి వస్తుంది? ఒక గ్లాస్ చెరుకు రసం తీయడానికి ఎన్ని చెరుకులు వాడాల్సి వస్తుంది కాదు, ఎన్ని కేజీలు అడిగితే చెప్తా. అంటే గెడలు అంటే మేము అంత ముక్కేసినా ఒక గ్లాస్ వచ్చేస్తుంది, అది బరువు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక లీటర్ అనుకోండి సపోజ్. 1 లీటర్కి వచ్చి మినిమం వచ్చి 1.25 కేజీ చెరుకు కావాలి. అంటే 2 కేజీలు లెక్క. 1.25 కేజీ కరెక్ట్ గా వచ్చి లీటర్ వచ్చేస్తుంది. 1 కేజీకి వచ్చి 600 ml వస్తుంది జ్యూస్. అంటే ఇప్పుడు ఈ పంట అంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా? ఇప్పుడు ప్రెసెంట్ నెల్లూరులో లేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి తెప్పించేది కడప, విజయవాడ, ఒంగోలు, గుంటూరు ఆ పక్క నుంచి తెప్పిస్తాం. అంటే ఇవి కాంట్రాక్ట్స్ కానీ వచ్చు, ట్రాన్స్పోర్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ వచ్చి బైక్లే, మినీ ట్రక్స్ హోటల్లోనే తెప్పించేది. కర్ణాటక అక్కడ నుంచి తెప్పిస్తాం.
చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.